జోష్న వైరా కుట్రను శివనారాయణ ముందు బయటపెట్టిన కార్తీక్. ఇందుకు ఏం జరిగింది? అసలు జోష్న వైరా కుట్రను శివనారాయణ ముందు కార్తీక్ ఎలా బయటపెట్టాడు? వాళ్ళిద్దరూ కుట్ర చేస్తున్నారన్న విషయం ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా శ్రీధర్ ఏ తప్పు చేయకపోయినా తప్పు మొత్తం తన నెత్తి మీద వేసుకుని జైలుకైతే వెళ్ళడం జరిగింది. ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న జోష్న పెద్ద రాద్ధాంతమే చేసింది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని అవకాశాన్ని క్రియేట్ చేసిన జోష్నకు ఇంకా శ్రీధర్ ఈ రకంగా దొరకడంతో ఇంకా తన సంతోషానికి అవధులు లేకుండా నోటుకొచ్చినట్టల్లా పేలేసరికి ఇంకా శివనారాయణ నన్ను ఆలోచించుకొనిస్తారా, ఎందుకు అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు అంటూ ఇంకా పారిజాతాన్ని ఇటు జోష్నని కూడా అదమాయిస్తాడు. రా తాత మనం వెళ్దాము అని చెప్పి. కార్తీక్ అన్న వెళ్ళడానికి వీల్లేదు, తప్పు చేస్తే తగిన శిక్ష పడాల్సిందే అంటూ గట్టిగా చెప్పడంతో మా నాన్న ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అంటూ ఇంకా జోష్న కాస్త చెప్పేసరికి ఇంకా కార్తీక్ కాస్త చెప్పేసేసరికి రా తాత వెళ్దామనగాని ఇద్దరు వెళ్తారు. ఈ అన్న మాటలన్నీ గుర్తు పెట్టుకుంటాను అంటూ దీప లోపలికి వెళ్ళిపోతుంది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదే అంటూ పారిజాతం అంటే అవకాశం కల్పించిందే నేను కదా అని చెప్పాను కానీ ఏంటి నువ్వనేది అనగానే అవును నేనే ఇలా జరిగేటట్టు చేశాను అంటూ జోష్న చెప్తుంది. నువ్వు చేయడం ఏంటి అని చెప్పాను కానీ అవును నేనే చేశాను, ఇదంతా కావాలని పక్కాగా ప్లాన్ చేసింది నేనే, నీ మనవడి ద్వారా చేసింది నేనే అంటూ జోష్న చెప్పేసరికి ఆ మాటలు అయితే దీప వింటుంది. దీపకు అనుమానమే జోష్నే ఏదో చేసుంటుందని, అందుకే వాళ్ళ మాటలు చాటుగా వింటుంది. వినేసరికి ఇంకా కార్తీక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. కాశీ కూడా అక్కడే ఉంటాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళేసరికి నాన్న అంటూ ఇంకా కార్తీక్ దగ్గరికి వెళ్ళేసరికి మామయ్య గారు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పాను కానీ అసలు ఏం జరిగింది శ్రీధర్ అని చెప్పనేసరికి నాకు ఏమీ తెలియదు మామయ్య గారు, నేను కేవలం ఇంటర్వ్యూలు ఉన్నాయని ఇంటి దగ్గర చూసుకుంటూ ఉన్నాను, ఆఫీస్ దగ్గర చూసుకుంటూ ఉన్నాను. ఆ సమయంలోనే కాశీ పోలీసులను తీసుకొచ్చారు. పోలీసులేమో ఫుడ్ పాయిజన్ అయింది, పిల్లలందరినీ అంటే తిన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేశాము అంటూ చెప్పుకొచ్చారు. దానికి పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే మా మామయ్య గారిదే, నాదేం కాదు అంటూ కాశీ చెప్పాడంట. అందుకని నా దగ్గరికి వచ్చారు. మీరు కూడా తీసుకోకపోతే చైర్మన్ గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే నేనుండగా మీకు చెడ్డ పేరు ఎందుకు రాణిస్తాను, అందుకోసమనే నేనే వచ్చాను అనేసరికి చాలా థ్యాంక్స్ శ్రీధర్ అని చెప్పాను కానీ అయ్యో మామయ్య గారు మీరు నా మీద ఎంతో నమ్మకంతో మీరు నన్ను సీఈఓని చేశారు, మీరు నాకు ఇచ్చిన నమ్మకాన్ని నేను ఎలా వమ్ము చేసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వమ్ము చేసుకోను అంటూ మాట్లాడేసరికి సరే ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఇదంతా ఎలా జరుగుంటుంది అని చెప్పాను కానీ అసలు ఏం జరిగింది నాన్న అని చెప్పాను కానీ ఈరోజు నాకు మీడియా వాళ్ళతో ఇంటర్వ్యూ ఉంది అన్న ఉద్దేశంతో కాశీనే చూసుకోమన్నాను. కాశీనే ఫుడ్ ట్రక్స్ దగ్గర అన్నీ చూసుకున్నాడు. మరి అక్కడ అన్ని ఫుడ్ ట్రక్స్ దగ్గర బాగానే ఉన్నాయి కానీ ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఎందుకు ప్రాబ్లం వచ్చిందనేదే తెలియలేదు అనేసరికి ఈలోపు దీప ఫోన్ చేస్తుంది. కట్ చేస్తాడు, మళ్ళీ చేసేసరికి దీపకెందుకు కట్ చేస్తుంటే చేస్తుంది అని చెప్పి అనుకుంటూనే చెప్పు దీప ఏమైంది అని చెప్పాను కానీ బావా నీకు విషయం చెప్పాలి అనేసరికి ఏంటి చెప్పు అనగానే నువ్వు ఒక్కసారి కొంచెం బయటికి రా బావా అని చెప్పాను కానీ బయటికి వస్తాడు. చెప్పు దీప అని చెప్పనేసరికి ఇదంతా చేసింది జోష్నంట బావా, ఆ వైరాతో చేతులు కలిపి చేసిందంట. కాశీ కూడా మధ్య వ్యక్తిగా ఉన్నాడని చెప్తుంది. మరి ఏమైందో ఏంటో నాకు తెలీదు, నువ్వు కాశీని నిలదీసి అడుగు బావా అని చెప్పనేసరికి సరే నేను చూసుకుంటానంటూ ఇంకా శివనారాయణ కాస్త ఇన్స్పెక్టర్తో మాట్లాడుతుండగా కాశీని బయటికి పిలుస్తాడు కార్తీక్. పిలవడంతో చెంప చెల్లు మనిపిస్తాడు. బావా నేనేం తప్పు చేశాను అనగానే ఇప్పుడు మా తాత మీదకి రాకుండా మా నాన్న ఎలా అడ్డుకున్నాడు, మరి మా నాన్న మీదకి రాకుండా నువ్వు అడ్డుకోలేకపోయావా, మా నాన్న మా అంగారికి అంత విలువనిచ్చినప్పుడు మరి నువ్వు కూడా మీ మాంగారికి విలువనివ్వాలి కదా, నీకేం సంబంధం లేదు అంతా మా మాంగారే చూసుకున్నారంటూ మీడియా వాళ్ళు దగ్గర ఇంటర్వ్యూ జరుగుతుంది అని తెలిసినా అక్కడికి తీసుకురావడం
చెప్పడం వెనక నీ ఉద్దేశం ఏంటి? నీ వెనకుండిదంతా ఎవరు చేయించారు కాశీ? నిజం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి, నా వెనకుండి ఎవరు చేయించలేదు బావా, ఇదంతా మామయ్య గారి ఐడియా కాబట్టి మామయ్య గారిదని చెప్పేశాను. నేనెందుకు శిక్ష అనుభవించాలి అని చెప్పనేసరికి, అంటే నీకు సంబంధించిన వాళ్ళకి ఏం జరిగినా నీకు సంబంధం లేదు. ఎందుకంటే మా నాన్న అంటే కోపం నీకు, మా నాన్న మీద కక్ష నీకు. ఎందుకంటే మా నాన్న నిన్ను ఏదో ఒకటి అంటున్నాడు కాబట్టి. నిన్ను ఏదో ఒకటి అంటుంటేనే నీకు అంత బాధ అనిపిస్తుంది. మరి మా తాత మా నాన్న చేసిన తప్పుకి మెడపట్టి బయటకు గెంటేశాడు. మరి అలాంటి తప్పుడు అది అవకాశంగా తీసుకుని మా నాన్న కూడా నాకేం తెలీదు అంతా చైర్మన్ గారే అని చేతులు ఎత్తేస్తే అప్పుడు మా తాతనే కదా అరెస్ట్ చేసేవాళ్ళు. అప్పుడు మా నాన్న కూడా పగ తీర్చుకునేవాడు అయ్యేవాడు కదా. అంటే మా నాన్నకున్న విచక్షణ జ్ఞానం నీకు లేదంటావా? మా నాన్న ఆలోచించినంతగా నువ్వు ఆలోచించలేకపోయావంటావా? మా నాన్నకున్న బాధ్యత నీకు లేదంటావా అని చెప్పాను. కానీ అది కాదు బావా అనగానే, నువ్వు జోష్నతో ఏం మాట్లాడావు? ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఫుడ్ కోర్ట్ వదిలేసి అని చెప్పనేసరికి, నేనెక్కడికి వెళ్ళలేదు అనగానే, నేను ఆల్రెడీ అడిగాను, నువ్వు ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర లేవంట. అన్ని ఫుడ్ కోర్టుల వాళ్ళకి ఫోన్ చేస్తే సార్ రాలేదండి లేరు అని చెప్పారు. మరి ఆ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిజం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి, నేను ఎక్కడికి వెళ్ళలేదు బావా అని చెప్పనేసరికి, నీ ఫోన్ ఏది అంటూ ఫోన్ తీసుకునేసరికి మార్నింగ్ ఉదయం 7:30-8 గంటల ఆ సమయంలో వైరా నుంచి ఫోన్ రావడం క్లియర్గా కనిపిస్తుంది. అంటే నువ్వు అబద్ధాలు కూడా చెప్తున్నావన్నమాట. నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పేంత గొప్పవాడి అయిపోయావన్నమాట అని చెప్పాను. కానీ అది కాదు బావా అని చెప్పనేసరికి, చెప్పు కాశీ, నేను ఎప్పుడూ నీ మీద కోప్పడ్డం చాలా తక్కువ. కానీ ఇప్పుడు నా చేత దెబ్బలు తినే పరిస్థితికి నువ్వు రావద్దు. ఆ పరిస్థితి వచ్చి మా నాన్నకి ఏదైనా శిక్ష పడి నువ్వు ఇదంతా చేసావు అన్న విషయం తెలిస్తే నేనే కాదు స్వప్న కూడా నిన్ను లైఫ్లో క్షమించదు. ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. నీ భార్య నిన్ను వదిలేస్తే నువ్వు తట్టుకోగలవా అని చెప్పనేసరికి, అది కాదు బావా అని చెప్పాను. కానీ అసలు ఏం జరిగింది కాశీ అని చెప్పనేసరికి, చెప్తాను బావా చెప్తాను. నిన్న నేను దీపక్కను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు దీపక్క నన్ను పిలిచి జోష్నక్క నన్ను పిలిచి నా మీద చాలా జాలి చూపించింది. నాకున్న హోదా, నాకున్న మెరిట్కి, నాకున్న స్టడీస్కి నేను జనరల్ మేనేజర్గానో లేక అసిస్టెంట్గానో ఉండాల్సిన ఇన్ఛార్జిగానో ఉండాల్సిన సిచ్యువేషనే కానీ పిఏగా ఉండాల్సిన సిచ్యువేషన్ కాదు నాది అని చెప్పి నాకు మంచి జాబ్ ఇప్పిస్తానని జోష్నక్క నాతో చెప్పింది. ఇప్పిస్తాననేసరికి చెప్పిన మాటలే చేస్తారు తప్ప ఎవరు అన్నీ నిజాలు ఏమీ కావట్లేదని నేను చెప్పాను. కానీ ఈరోజు ఉదయాన్నే నాకు వైరా నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి ఎవరు అనగానే, వైరా నువ్వు అర్జెంటుగా రావాలి అనేసరికి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన నాకు ప్రపోజల్ పెట్టారు. జనరల్ మేనేజర్గా జాబ్ ఇవ్వడంతో పాటు 10 లక్షల రూపాయలు ఇవ్వడం, కారు, కంపెనీకి సంబంధించిన హౌస్ అన్నీ ఇస్తాము అని చెప్పారు. అదే కాదు, మీ మామయ్య గారే కదా నిన్ను ఏదో ఒక మాటలంటూ బాధ పెడుతున్నారు. మీ మామయ్య గారి మీద నువ్వు కక్ష తీర్చుకునే పని లేదా, కక్ష తీర్చుకోవా అంటూ నన్ను అడిగారు. తీర్చుకుంటాను అని చెప్పనేసరికి నాకు ఒక బాటిల్ ఇచ్చారు. ఆ బాటిల్ని కలపమన్నారు. నేను కలపను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపే ఏం జరిగిందో తెలీదు. ఇక్కడ వాళ్ళంతా కూడా హాస్పిటల్కి తరలించడం అది చేశారు. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే పోలీసులు వచ్చారు. వచ్చేసరికి ఇలాంటి సంగతి ఇలా జరిగింది, ఎవరు బాధ్యత అనేసరికి మామయ్య గారి పేరు చెప్పాను అని చెప్పనేసరికి, అంటే ఇదంతా కావాలని వీళ్ళిద్దరూ చేశారన్నమాట అని చెప్పి వెంటనే తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాన్వకేషన్ అంతా కూడా నాకు కావాలరా, దానివల్ల చాలా ఉపయోగం ఉంది. మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి మా నాన్న ఏ తప్పు చెయ్యలేదు, కానీ మా నాన్నను అరెస్ట్ చేశారా, అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాన్వకేషన్ ఉంటే మా నాన్న నిర్దోషిగా విడుదలవుతాడు అని చెప్పనేసరికి సరే అని చెప్పి, ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాన్వకేషన్ అంతా కూడా రికార్డ్ అవుతుంది కదా, పోలీస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఏదో ఒకటి రికార్డ్ చేస్తారు కదా. ఆ రికార్డ్ అయిన దాన్ని కాస్త
కార్తీక్ ఇచ్చేసరికి దీనివల్ల నాకు రిస్క్ అవుతుందిరా, కానీ నువ్వు అడిగావని ఇస్తున్నాను అనేసరికి చాలా థ్యాంక్స్ రా అని చెప్పి ఆ కాన్వకేషన్ అంతా కూడా తీసుకెళ్ళి పోలీస్ ముందు పెడతాడు. వీళ్ళిద్దరే కలిసి చేశారు, క్లియర్గా తెలుస్తుంది. ఈ ఫోన్ నెంబర్ నుంచి ఈ నెంబర్కి వెళ్ళింది, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేయించుకోండి అని చెప్పి మాట్లాడేసరికి వాళ్ళిద్దరిని కూడా పిలిపించేసరికి ఆల్రెడీ అక్కడ శివన్నారాయణ వీళ్ళు ఉంటారు. ఉండేసరికి జోష్నను ఇటు వైరాను కూడా పిలిచి, ఇంకా ఏంటి సార్ ఏంటిదంతా మీరిద్దరే చేశారని క్లియర్గా తెలుస్తుంది. పైగా మీరు వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడింది కూడా తెలుస్తుంది. అతను కూడా దొరికాడు, ఎందుకంటే వాడిని కూడా కార్తీక్ పట్టుకుంటాడు. అతని కూడా దొరికాడు. మీరు నిజం ఒప్పుకుంటే ఓకే, లేదంటే మాత్రం మేము ఏ రకంగా మీ చేత ఒప్పించాలో మాకు బాగా తెలుసు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే మీరు చెప్పాల్సింది చెప్తారు. ఆడవాళ్ళనని వదిలేస్తాననుకుంటున్నారేమో. ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం, ఫుడ్కు సంబంధించిన విషయం. శివనారాయణ గారు, మీరు ఇందులో ఎలాంటి అబ్జెక్షన్ పెట్టకూడదనగానే అబ్జెక్షన్ ఎందుకు పెడతాను? తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే, అది నేనైనా నా మనవరాలైనా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడేటట్టే చేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకుని 2 వాయింపులు వాయిగొట్టేసరికి వాళ్ళు మొత్తం నిజం చెప్పేసరికి ఇప్పటికైనా అర్థమైందా తాత, ఇదంతా జోష్న కావాలనే చేసింది, ఎందుకు చేసిందో చెప్పనా అంటూ మాట్లాడేసరికి ఇదంతా ఇంటి దగ్గర మాట్లాడదాము కార్తీక్, ఇక్కడ కాదు అని చెప్పి వాళ్ళిద్దరినీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మామయ్య గారు, మీరు నాకు అప్పగించిన సీఈఓ పదవిని నేను సక్రమంగా చేయాలి అన్న ఉద్దేశంతో లెక్కలన్నీ కూడా లావాదేవీలన్నీ కూడా క్రాస్ చెక్ చేశాను. ఆ క్రాస్ చెక్ చేసిన దాంట్లో నేను లావాదేవీలు లెక్కలు అన్నీ చూసేసరికి చాలా లాసులో ఉన్నారు మామయ్య గారు. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఎందుకింతలా పడిపోయిందనేది నాకు అప్పుడు అర్థమైంది అనగానే, ఎందుకు శ్రీధర్ అని చెప్పాను కానీ, ఎందుకంటే ఈ కంపెనీని లాస్లోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండవలసిన ఫండ్స్ అన్నీ కూడా వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ లాసుని చూపించింది జోష్న. మీకు తెలిసి 2,34,00,000 ఏమో ప్రాపర్టీ తీసుకున్నానని చెప్పింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేంటి ఈ ప్రాపర్టీ సుమిత్ర పేరు మీద లేదు కదా శ్రీధర్ అని చెప్పాను కానీ, అవును మామయ్య గారు, సుమిత్ర చెల్లి పేరు మీద తీసుకున్నాను అని చెప్పిందే కానీ ప్రాపర్టీ సుమిత్ర చెల్లి పేరు మీద లేదు, జోష్న పేరు మీదే ఉంది. అవే కాకుండా ఇంకొక 10 కోట్లకు తను అమౌంట్ తన పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఆ అమౌంట్ అంతా ఏం చేసిందనేది తెలీదు. అందుకే ఇంత అమౌంట్ లేకపోవడం వల్ల కంపెనీ లాస్లో కనిపిస్తుంది. తర్వాత ఏమీ కూడా పెట్టుబడి పెట్టడానికి దేనికి కూడా లేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. పైగా ఫుడ్ క్వాలిటీ కూడా చెక్ చేయకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా కంపెనీలో ఉండకుండా అవి క్వాలిటీ చెక్ చేసుకోకుండా ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని కూడా చూసుకోవడం మానేసింది. పైగా క్వాంటిటీ కూడా తగ్గించేసింది. అంటే మనం ఒకసారి పెట్టిన బిర్యానీ సుమారుగా 2కి వచ్చేటట్టు చేస్తాం మనం. కానీ జోష్న తను సీఈఓగా మారిన తర్వాత ఒక్కసారి బిర్యానీ తీసుకుంటే అది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి తినడానికి వస్తే, 2 వ్యక్తులు తినడానికి వస్తే 2కి కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. అంతలా క్వాంటిటీ సగానికి సగం తగ్గించేస్తే ఎవరు వస్తారు మామయ్య గారు? 2 వ్యక్తులు వస్తారు, 1/2 చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఉంటారు కదా. క్వాలిటీ ఫుడ్ తినాలి అనుకోవడంతో పాటు క్వాంటిటీ కూడా చూసుకోవాలి కదా. క్వాంటిటీ కూడా తగ్గించేయడం వల్ల మన సేల్స్ ఇలా పాతాళానికి పడిపోయాయి. ఈ విషయాలన్నీ జోష్నకు తెలిసాయి మామయ్య గారు. ఎక్కడ మీ ముందు నేను ఇవన్నీ బయట పెట్టేస్తే జోష్న ఇవన్నీ తప్పులు చేసిందన్న విషయం తెలిస్తే జోష్నను మీరు క్షమించరు అన్న ఉద్దేశంతో నేను సీఈఓగా ఉంటే ఈ విషయాలు బయటకు వస్తాయని, నన్ను సీఈఓ పదవి నుంచి తప్పించడం కోసమే ఇదంతా చేసినట్టుంది అని చెప్పనేసరికి, అవును తాత, నాకు నాన్న నిన్ననే చెప్పాడు ఎలాంటి పరిస్థితి ఉందిరా అని చెప్పి. వెంటనే తాతకు తెలియచేయాలి.
చేసింది ఇంట్లో మనిషే కదా అని వదిలివేస్తే రేపన్న రోజున ఈ తప్పు ఈ నింద నీ మీద పడుతుంది నాన్న. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టకూడదు. తాతకు తెలియచేస్తేనే నువ్వు రేపన్న రోజున సేఫ్ జోన్లో ఉంటావు. లేదంటే ఈ ప్రాబ్లం అంతా కూడా నీ మెడకు చుట్టుకుంటుంది అని నాన్నకు నేను చెప్పడం వల్లే తాత. నాన్న ఈ విషయాలన్నీ కూడా లావాదేవీలు లెక్కలు అన్నీ చేశాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న కాశీ ద్వారా జోష్న వెంటనే ఆ వైరాతో చేతులు కలిపి ఇంత దుర్మార్గానికి పాల్పడింది. అక్కడ ఇలా నన్ను సీఈఓ పదవి నుంచి తప్పు చేసిన వాడిలా మీ ముందు క్రియేట్ చేసి నన్ను సీఈఓ పదవి నుంచి దించేయాలనేదే జోష్న ప్లాన్ మామయ్య గారు. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీకు చెప్పాల్సిన పరిస్థితి. నన్ను కంటిన్యూగా ఉండమంటే ఉంటాను, లేదు రిజైన్ చేసామంటే చేసేస్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ కంపెనీలో జరుగుతున్నవి మాత్రం మీరు తెలుసుకోవాలి మామయ్య గారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే కొంతమంది జోష్నకు భయపడైనా సరే చేస్తారు, జోష్న గురించి కంగారు పడైనా చేస్తారు. సో ఇందువల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది నేనైతే చెప్పలేను. అందుకే అర్థం చేసుకుని ప్రాబ్లంని ఇది అని మీకు క్లియర్గా చెప్తున్నాను. తర్వాత అనేది చూసుకోండి మామయ్య గారు. నేను ఇప్పటి వరకు చూసిన దానికి సుమారు 12-15 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఒక్క జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో 1 ఇయర్లోనే జోష్న ఎంత కుట్ర చేసింది అంటే నాకెందుకో చాలా చాలా అనుమానాలు ఉన్నాయి మామయ్య గారు. ఒకటి ఉదాహరణకి చెప్తారు, మాస్టారు అని చెప్పనేసరికి చెప్పనివ్వరా, మీ నాన్న మాట్లాడుతున్నాడు కదా మాట్లాడనివ్వు అని చెప్పనేసరికి ఇప్పుడు మీరు మా మామయ్య గారు కదా, నన్ను కాదు నేను కాదు ఆ ఫుడ్ పాయిజన్ చేసింది నేను కాదు అంటే ఆ పోలీసులు మీ దాకా వస్తాను అని చెప్పారు. మీరు నాకు పిల్లనిచ్చిన మాంగారు అంటే నాకు తండ్రితో సమానం. అలాంటిది నా మాంగారు మీద మాట పడితే నేను ఎంత బాధపడతానో, ఎంత పరువు పోతుందని అనుకున్నానో అలాగే జోష్న కూడా అనుకోవాలి కదా. నా కుటుంబం అంటే జోష్ని మీ వారసురాలు, ఆస్తి మొత్తం తనకే కదా దక్కుతుంది. మరి అలా దక్కే మనస్తత్వం అలా ఉంటుంది అన్న వ్యక్తికి డబ్బు మీద ఆశ ఉండదు. ఎప్పుడు కూడా కోటీశ్వర్లకి డబ్బు మీద ఆశ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది కాబట్టి. డబ్బు సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనేది ఉండదు. లేని వాళ్ళకే డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సంపాదించుకోవాలని, వాళ్ళు కష్టపడాలి, వీళ్ళు కష్టపడకుండానే డబ్బులు వస్తాయి. కానీ జోష్న ఎందుకు ఇలా చేసింది? మీ కోట్ల ఆస్తికి తను వారసురాలైనప్పుడు తను ఎంత డబ్బుని ఒక్క 1 ఇయర్లో ఎందుకు సైడ్ చేయాలనుకున్నదే నాకు అర్థం కావట్లేదు అనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటల్లుడు ఏం మాట్లాడుతున్నావు అంటే జోష్న ఇంటి వారసురాలు కాదని నీ ఉద్దేశమా? అందుకే జోష్న డబ్బులు తీసి దాచిపెట్టుకుంటుంది. రేపన్న రోజున తను వారసురాలు కాదు అన్న విషయం తెలిస్తే తనకి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో దాచుకుంటుందా అని చెప్పనేసరికి ఆ మాట నేననలేదు అత్తయ్య గారు, ఇప్పుడు మీరే అన్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం, శివనారాయణ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. పారిజాతం ఎందుకు ఇలా అంది? ఆ రోజు కూడా జోష్న నీ మనవరాలు నీ కూతురు కాదు అంటూ సుమిత్ర దగ్గర అంది అంటూ ఇంకా శివనారాయణ ఆలోచించేసరికి సరే మామయ్య గారు నేను వెళ్తున్నాను, రేపటి నుంచి రావాలా వద్దా మీరు చెప్తే వస్తాను అనగాని, చూడు శ్రీధర్, బాధ్యతలు నీకు అప్పగించినప్పుడు నువ్వే సీఈఓ బాధ్యతను తీసుకోవాలి. ఇలాంటి ఆటిపోట్లు ఎన్నో వస్తాయని నీ వయసుతో పాటు నీకు అనుభవం కూడా వచ్చే ఉంటుంది కదా. నీ అనుభవం ఇంతలా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడూ ఇలా ఆలోచించకూడదు కదా, అర్థం చేసుకో అని చెప్పనేసరికి అర్థమవుతుంది మామయ్య గారు అని చెప్పనగానే సరే మామయ్య అని చెప్పి ఇంకా శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తూ కార్తీక్ని హత్తుకుంటాడు. చాలా థ్యాంక్స్ రా అని చెప్పనేసరికి నీకు తండ్రి అవసరమైనప్పుడు నేను నీకు సపోర్ట్గా లేకపోయాను, కానీ నువ్వు నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నావు. నీ తండ్రి తప్పు చేయలేదు అని సరిదిద్దుకునేటట్టు చేసావు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శివనారాయణ ఆలోచనలో పడతాడు. ఏవండి జోష్న అని చెప్పనగానే
ఏ నువ్వు కూడా జోష్నతో పాటు వెళ్ళి ఉంటాను అని చెప్తున్నావా? ఒరే కార్తీక్, పారిజాతాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసాయి. నానమ్మ మనవరాలు, నానమ్మేమో బయట కూర్చుని ఊసులాడుతుంది, మనవరాలు జైల్లో కూర్చుని ఊసులాడుతుంది అని చెప్పాను. కానీ అది కాదండి అని చెప్పాను. కానీ చీ నోర్మై, వెళ్ళి లోపలికి అని చెప్పి ఒక్క గసిరేసేసరికి శివన్న పారిజాతం కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఇది నా మాట వింటేనే కదా, ఇది చెప్పడం ఏంటి నేను వినడం ఏంటి అనుకుంటూ చేసుకుంటూ వస్తుంది. అయినా శ్రీధర్ మీద మాట పడితే, నింద పడితే కార్తీక్ ఊరుకుంటాడనుకుందా? కార్తీక్ బయట పెట్టకుండా ఉంటాడనుకుందా? పిచ్చి మొహంది. ఇలా నోరు మూసుకుని ఊరుకోవడం మానేసి సీఈఓ పదవి కోసం ఆశపడితే ఇలానే ఉంటుంది. జైలు పాలయ్యింది. ఇప్పుడు జైల్లోంచి బయటికి రావడం జరగదు. అప్పుడు డబ్బులన్నీ తీసుకుంది అన్నదానికి ఏదో ఒక సమాధానం చెప్పి ఏదో రకంగా తప్పించుకుంటే సరిపోతే వదిలిపోయేది కదా. అలా చేయకుండా ఎలా చేసింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోని ఇంకా పారిజాతం లోపలికి వెళ్ళిపోతుంది. శివన్నారాయణ అయితే ఆలోచనలో పడతాడు. హాస్పిటల్కి వెళ్ళిన సుమిత్ర, దశరథ ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఏమన్నారు దశరథ అని చెప్పనగానే, ఏం కాలేదు నాన్న, టెస్టులు చేశారు అంతే అని చెప్పనేసరికి సుమిత్రను కాస్త తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత, దశరథ నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి, ఏంటి నాన్న అని చెప్పనేసరికి బయటికి తీసుకెళ్ళి ఇంకా దశరథ ఇటు కార్తీక్ మొత్తం ముగ్గురు ఉండి మాట్లాడతారు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది, ఇంత జరిగిందా అని చెప్పాను. కానీ అవును, మీ బావ మీద నింద పడింది. ఆ నింద జోష్న వైరా కలిసి వేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయించాము. ఇప్పుడు సుమిత్ర జోష్న ఏది అని అడిగితే ఏం సమాధానం చెప్తావు అని చెప్పనేసరికి, నేను ఏదొక సమాధానం చెప్తానులే, పిన్ని మాత్రం నోరు జారకూడదు. అసలే సుమిత్రకి ఒంట్లో బాగోలేదు నాన్న అని చెప్పాను. కానీ నాకు కార్తీక్ అంతా చెప్పాడురా, నీకు బాలేదు అని చెప్పి తీసుకువెళ్ళారంట కదా అని చెప్పనేసరికి, అవును నాన్న, రిపోర్ట్స్ వస్తేనే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. నాకు చాలా భయంగా ఉంది అనేసరికి, నువ్వేం టెన్షన్ పడకు దశరథ, సుమిత్రకు ఏమీ కాదు, సుమిత్ర మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పనేసరికి, పారిజాతం నోరు ఎలా మూయించాలో నేను చూసుకుంటాను, సుమిత్రను మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్పనేసరికి, దీప ఉంది కదా, దీప చూసుకుంటుంది అని చెప్పి కార్తిక్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా సుమిత్ర గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. ఇదేంటి నాకు ఇంత నీరసంగా ఉంది, నీరసం ఆయనకి కదా ఉండాలి, నాకెందుకు ఇంత నీరసంగా ఉంది, జోష్న ఎక్కడుందో ఏంటో, ఆయన జోష్నను పిలవడం కంటే దీపను పిలవడం మంచిది. దీప అని పిలిచేసరికి, ఏంటమ్మగారు అని చెప్పనేసరికి, కొంచెం నీరసంగా ఉంది, జ్యూస్ చేసి తీసుకొస్తావా అనగానే, సరేనమ్మా అని చెప్పి ఇంకా దీప కాస్త వెళ్ళి జ్యూస్ చేస్తుంది. జ్యూస్ చేసి ఇలా బయటకు వచ్చేసరికి, అమ్మ దీప అని చెప్పాను. కానీ చెప్పండి పెద్దయ్య అని చెప్పనేసరికి, సుమిత్రను నువ్వే చూసుకోవాలి, జోష్న గురించి నిజం తెలియకూడదు, జోష్న జైల్లో ఉందన్న విషయం తెలిస్తే సుమిత్ర మరింత కృంగిపోతుంది అని చెప్పాను. కానీ నేనైతే చెప్పను, మరి ఎక్కడికి వెళ్ళిందని చెప్తారు అనగాని, మేము ఊరు వెళ్ళిందని ఏదొకటి చెప్తాంలే, కానీ పారిజాతం గారు అని చెప్పాను. కానీ పిన్నితో నాన్న మాట్లాడతానన్నారు అని చెప్పి ఇంకా దశరథ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా శివన్నారాయణ పారిజాతం దగ్గరికి వెళ్తాడు. సుమిత్ర దగ్గరికి జ్యూస్ తీసుకుని కార్తీక్ వీళ్ళంతా వెళ్తారు. వెళ్ళేసరికి జ్యూస్ ఇచ్చేసరికి, ఏంటండి హాస్పిటల్కి వెళ్ళొచ్చేసరికి నాకు నీరసంగా ఉంది అనగానే, అదే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఇలా బయటికి వెళ్ళేసరికి నీరసం అనిపించుంటుంది అని చెప్పి అంటూ దశరథ్ కాస్త సుమిత్రకు నచ్చ చెప్తాడు. మరి జోష్న గురించి బయటికి రాకుండా చూస్తారా, జోష్న గురించి బయట పెడితేనే కానీ జోష్న బయటికి రాదు అని పారు మాట్లాడుతుందా, శివన్నారాయణ మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత కూడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్